శ్రీహరిసతిని మహిమలు వినిన మనసే పరవశమగునోయమ్మ. వరలక్ష్మి నీ వ్రత కథ వినిన వీణులకెంతో విందు కదా. వందన చేయుచు విందుముగా వెండి కొండపై పార్వతి మాత పరమశివునితో ముచ్చటలాడుచు స్త్రీలకు సకలైశ్వర్యాలొసగే వ్రతమును తెల్పగా కోరెనుగా. సంతసముందెను శంకరుడు పశుపతి ప్రియ సతి పార్వతి మాతకి హరిపత్ని నీ వ్రతము విధానము వివరించనమ్మా. కథ ఈ రీతిని నీ రూపు మదిలో నిల్పుకొని వందన చేయుచు విందుముగా. శ్రావణ మాసము పౌర్ణిమ ముందు శుక్రవారము శుభఘడియలలో శుచులై గృహమును అలంకరించి రంగవల్లులను తీర్చవలే. హరిసతి పూజలు చేయవలే. శ్రీహరిసతిని మహిమలు వినిన మనసే పరవశమగునోయమ్మ. వరలక్ష్మి నీ వ్రత కథ వినిన వీణులకెంతో విందు కదా. వందన చేయుచు విందుముగా కుండిన మనువక పట్టణమందు చారుమతి అను ఒక సాధ్వీమణి ప్రతినిత్యమును పతి సేవ చేయుచు సుగుణాల రాశి అత్తమామలను ఆదరించి సేవించుచుండే. నిత్యము శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తితో పూజలు చేయుచునుండే. మితముగా సంభాషించే నెలతను అనుగ్రహించగా తలచెను లక్ష్మీ స్వప్నమునందున కనిపించే. శ్రీ మహాలక్ష్మి దివ్య రూపమున సర్వాలంకార శోభితురాలై సాక్షాత్కరించగా చారుమతి సతి ప్రదక్షిణించి స్తోత్రము చేసే. నమస్కరించెను కలలోనే. శ్రీహరిసతిని మహిమలు వినిన మనసే మందిరమగునోయమ్మ. వరలక్ష్మి నీ వ్రత కథ వినిన వీణులకెంతో విందు కదా. వందన చేయుచు విందుముగా నీ సుగుణాలకు మెచ్చితి ననుచు వరములనిచ్చి అదృశ్యమయ్యెను. సంతసమున వరలక్ష్మిని తలచుచు అందరకు తన కల వివరించే. ఎదురు చూచిరి వ్రతమును చేయగా. శ్రావణ పౌర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారమున స్త్రీలందరును గృహమును అలికి ముగ్గులు తీర్చి తోరణాలతో అలంకరించి శుచులై వ్రతమును చేయగ తలచి. క్రొత్త బియ్యపు మంటపమందున పంచపల్లవముల కలశము నుంచి భక్తితో వరలక్ష్మిని ఆహ్వానించి షోడశోపచార పూజలు చేసి అర్చించిరి అతివలందరూ. శ్రీహరిసతిని మహిమలు వినిన మనసే మందిరమగునోయమ్మ. వరలక్ష్మి నీ వ్రత కథ వినిన వీణులకెంతో విందు కదా. వందన చేయుచు విందుముగా 9 సూత్రాల తోరాలతోనూ దక్షిణ హస్తాన ధరించిరందరు. దక్షిణ తాంబూలాలతో విప్రుని యథాశక్తిగా సత్కరించిరి. దీవెనలెన్నో పొందిరిగా. వరలక్ష్మీదేవిని హృదయాన నిలిపి ఒకటవసారి ప్రదక్షిణించగా గల్లు గల్లుమని గజ్జలతోనూ అందరి కాళ్ళు సవ్వడి చేసెను. ఆశ్చర్యమందిరి ఆ స్త్రీలు.
రెండవసారి ప్రదక్షిణించగా బంగారు కంకణ హస్తాలు మెరసే. మూడవసారి ప్రదక్షిణించగా సర్వాలంకార శోభితులైరి. కళకళలాడిరి స్త్రీలంతా. ఆనందంతో అందరూ కలిసి నివేదించిన నైవేద్యములను భుజించి తమకై నిలచియున్నట్టి వాహనములపై ఇండ్లకు వెడలిరి. వరలక్ష్మీదేవిని స్మరించుకొనుచు కులమత భేదములెంచని వ్రతము అందరూ చేసే వ్రతమిది అనుచు పశుపతి తన ప్రియ సతికి రీతిని వరలక్ష్మి వ్రత కథ వినిపించెనుగా. పార్వతి మాత సంతసించగా తలచిన వెంటనే మదిలో మెదలిన ఆదిలక్ష్మి జయ హారతి నందుము. దరి చేర్చవమ్మా ఓ ధాన్యలక్ష్మి, గజలక్ష్మి వై మాకు తోడుగా నిలచి. ధైర్యలక్ష్మి దయ చూడమ్మా. విజయలక్ష్మి వై మా వెంట ఉండు. విద్యాలక్ష్మి నిన్ను కీర్తించు వరమియ్యి. సంతానలక్ష్మిగా రక్షించరావమ్మ, వరములనిచ్చే దేవతవమ్మ. తప్పులు తలచని వరమీయమ్మా. ధనలక్ష్మి దయ చూచే తల్లివి ఎందున్నా మా వందనలందుము. మంగళహారతి నందగరమ్మ, జయము జయము జయ మంగళమమ్మా. జయము జయము జయ మంగళమమ్మా. శ్రీహరి సతిని మహిమలు వినిన మనసే మందిరమగునోయమ్మ. వరలక్ష్మిని వ్రత కథ వినిన వీణులకెంతో విందు కదా. వందన చేయుచు విందుముగా.